హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025లో జరగబోయే CBT-1 ఎగ్జామ్స్కి సంబంధించి బిగినర్స్ ఇప్పుడే కొత్తగా రాస్తున్న వాళ్ళు కానీ లేకపోతే 2019లో రాసి మిస్ అయిన వాళ్ళకి కానీ ఈ స్ట్రాటజీ అనేది బాగా ఉపయోగపడుతుండిద్ది. కానీ ముఖ్యంగా బిగినర్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్ట్రాటజీ తయారు చేయడం జరిగింది. కానీ ఈరోజు నేను ఆ స్ట్రాటజీ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది నేను ఒక 1 వీక్ బ్యాక్ తయారు చేశాను. అసలు 1 వీక్ బ్యాక్ తయారు చేసి ఒక హై లెవెల్లో మన ఏఎల్పి CBT-2కి ఏ విధంగా కోర్సుని ప్రొవైడ్ చేశామో అలాగ మొత్తం క్లాసెస్ జీకే పరంగా తయారు చేసి 2019లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ కాన్సెప్ట్స్ ఎక్కువ వెళ్ళాడు ఆ కాన్సెప్ట్స్ మొత్తాన్ని పట్టుకొని మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, హై లెవెల్లో మాట్లాడదాం అనుకున్నాను. కానీ వెంటనే జూన్ 5 నుంచి జూన్ 23 వరకు ఎగ్జామ్స్ అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. అది రాగానే నేను అనుకున్నవంతా ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే నేను 2 months పెట్టుకున్నాను. 2 months పెట్టుకుని 2 monthsలో అద్భుతంగా నేర్పిద్దాము, హై లెవెల్ కాన్సెప్ట్స్ నేర్పిద్దాము, అంతా యూట్యూబ్లో ఫ్రీగా పెట్టేద్దాం అని అనుకున్నా కానీ నా ఆలోచన మాత్రం చాలా చెదరైపోయాయి. దానికి కారణం ఏంటి అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ తొందరగా నిర్వహిస్తున్నాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ సమయంలో మనకి ఇక ఉంటే మహా 20 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. సో ఈ 20 డేస్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో నేను చెబుతాను, ఓకేనా? ఈ 20 డేస్లో చెప్పే ప్లాను నేను మీకోసం మాత్రమే కాదు, నేను అదే ఫాలో అవుతాను, ఓకేనా? సో ఎక్కువగా ఫాలో అయ్యే ప్లాన్ ఇదే. సో దీనికి మించి ఇంకా బెస్ట్ ప్లాన్ ఏది అని నాకైతే అనిపించలేదు. సో మీకు ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాలో అయితే ఫాలో అవ్వండి. కాదు మాకంటూ ఒక హోమ్ ప్లాన్ ఉంది, మేము దాని ప్రకారంగా వెళ్తామంటే అది మీ ఇష్టం, అది మీ పర్స్పెక్టివ్, ఇది నా పర్స్పెక్టివ్. కానీ నేను మాత్రం చేద్దాం అనుకున్న మొత్తం అసలు కొలాప్స్ అయిపోయింది. ఇదిగో అసలు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రీ ప్లస్ మెయిన్స్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్యాటర్న్ ఎలా ఉండిద్ది ఏంటి అన్న విషయాలు హై లెవెల్లో డివైడ్ చేసి ఇదిగోండి సిలబస్ని తీసుకొచ్చి సిలబస్లో ఈ మొత్తం టాపిక్స్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, దాంట్లో ఇదిగోండి హిస్టరీ నుంచి ఏం మాట్లాడాలి, జాగ్రఫీ నుంచి ఏం మాట్లాడాలి, పాలిటీ నుంచి ఏం చదవాలి, ఎకానమీ నుంచి ఏం చదవాలి, ఎస్ఎన్డిటీ నుంచి ఏం చదవాలి, ఇవి కాకుండా ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమైతే ఉంటాయో చిన్నవి ఈ కాన్సెప్ట్స్ ఎలా మాట్లాడుకోవాలి, సైన్స్ నుంచి ఏ టాపిక్స్ ఎలా వస్తాయి, ఇలా మొత్తంగా తయారు చేసి ఈ మొత్తాన్ని మీకు ఇదిగోండి ఇలా టాప్ 3 hours స్ట్రాటజీ తీసుకొచ్చి 1 hour ఏమో సబ్జెక్ట్ వైజ్ జీకే, 1 hour ఏమో కరెంట్ జీకే, 1 hour ఏమో స్టాటిక్ జీకే. ఈ కరెంట్ జీకే అనే పదాన్ని మీరు విని కూడా ఉండరు ఎక్కువగా. దీన్ని ఎలా చదవాలి ఏంటి అని ఒక 3 hours జీకే మీదే 40 మార్కులు రావడానికి 3-4 hours ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఎంతో ట్రై చేశారు, ఎంతో ప్లాన్ చేశారు. అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది మొత్తం పోయింది. ఇదిగోండి ఇలా ఏ బుక్స్ని ప్రిపేర్ చేయాలని చూద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి జీకే సిరీస్, అసలు స్టాటిక్ జీకేని ఎలా చదవాలి, ఎలా తీసుకురావాలి, నెక్స్ట్ సైన్స్లో ఎన్టీపీసీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్, ఈ మొత్తాన్ని ఎలా తేవాలని చెప్పి హై లెవెల్లో ప్లాన్ వేసుకున్నాను. అంతా ఫ్లాప్ అయిపోయింది, ఓకేనా? దీనికి 2 నుంచి 3 నెలల గ్యాప్ కావాలి. అలా అయితే మీరు అద్భుతంగా రెడీ అవుతారు. దీన్ని కుదిరితే అండర్ గ్రాడ్యుయేట్కి లేదా మెయిన్స్ లెవెల్కి స్టార్ట్ చేస్తాను, ఓకేనా? CBT-2 స్టార్ట్ చేస్తాను. కానీ CBT-1కి మాత్రం ఏమేం చేయాలనే విషయాలు జాగ్రత్తగా చూస్తున్నాను. చూడండి, ఇంతకుముందు అనుకున్న ప్లాన్ ఇక్కడ వర్క్ అవ్వదు. ద ప్లాన్ వాజ్ ఫెయిల్డ్. దాన్ని 20 రోజుల్లో అప్లై చేయలేము. చేసిన గజిబిజి గందరగోళం జరిగిపోయింది, అందరూ నష్టపోతారు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే చూడండి, ఫస్ట్ క్వాంట్ ఆలోచించకుండా సింపుల్గా క్వాంట్లో అడిగే 30 మార్కులకి నువ్వు కంపల్సరీగా మంచిగా స్కోర్ చేయాలి. అలా నువ్వు మంచిగా స్కోర్ చేయాలి అనుకుంటే వెళ్ళి CGL ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. కాదు మాకు ఇబ్బందిగా ఉండిద్ది అనుకుంటారా? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్వాంట్ బుక్ ఉండిద్ది, పినాకిల్ కోచింగ్ అనే బుక్ ఉండిద్ది. అవి ప్రాక్టీస్ చేయండి. అక్కడ హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT-1లో అడిగినవి చేయండి. ఆ లెవెల్ సరిపోయింది, ఓకేనా? అర్థమెటిక్ రీజనింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఆటోమేటిక్గా 25,
25 పెట్టేస్తారు. ఎటొచ్చి ఎవరు ఇబ్బంది పడతారంటే క్వాంటివ్ రీజనింగ్ మీద గ్రిప్ లేని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది ఫస్ట్ పాయింట్. కాదు సార్ మాకు ఈ బుక్తో సంబంధం లేదు, మాక్ టెస్ట్లు రాసుకుందాం అనుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన మాక్ టెస్ట్లు ప్రీవియస్ ఇయర్ ఉన్నాయి. దాంట్లో జీకేని పక్కన పెట్టుకున్న ఆయన అర్థమెటిక్ రీజనింగ్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. రీజనింగ్ కూడా సేమ్ అంతే. ఓకేనా? ఇది కూడా సీజీఎల్ లెవెల్ అనమాట. సీజీఎల్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. చాలా బాగా పజిల్స్ బాగా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, టైం కన్జ్యూమ్ అయ్యే లెక్కలు ఎక్కువగా బాగా అడుగుతూ ఉంటాడు. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే 2021లో లాస్ట్ టైం మనం ఎన్టీపీసీ రాసాం. అక్కడ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్వాంట్ కానీ అదేవిధంగా రీజనింగ్ కానీ మనం 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో వెళ్ళి ప్రిపేర్ అయ్యాం అనుకోండి, దానివల్ల కొంత నష్టపోతాం. 5 సంవత్సరాల్లో రీజనింగ్ చాలా అప్డేట్ అయింది, 5 సంవత్సరాల్లో క్వాంట్ చాలా అప్డేట్ అయింది, అడిగే విధానాలు చాలా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి చేసుకోవడం అంత సేఫ్ కాదనేది నా ఆలోచన. ఓకేనా? కాబట్టి మీరేం చేస్తారంటే ఇదే లెవెల్కి సంబంధించిన ఒకటి ఉంది, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎస్ఐ డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు అటు ఇటుగా 15 పేపర్లు ఉన్నాయి. ఇవంతా కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది డిగ్రీ లెవెల్ పేపర్. దీంట్లో మీకు క్వాంట్, రీజనింగు, జీకే ఈ 3 వస్తాయి. మొన్న 2024లో జరిగిన డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్ కాబట్టి రీసెంట్గా జరిగిన ఒక డిగ్రీ లెవెల్ బేస్డ్ ఎగ్జామ్. ఇప్పుడు మనం రాస్తున్న ఎన్టీపీసీ కూడా డిగ్రీ లెవెల్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు వెళ్ళిపోయి ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్లను సాల్వ్ చేయండి. అక్కడ 100 మార్కులకి కనీసం 70 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అక్కడ మీకు 70 వచ్చినాయి అంటే రేపు మీరు రాయబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవుతారు. అది మంచి ఎస్ఐ పేపరు, హై లెవెల్ పేపర్ అన్నమాట. దాంట్లో కరెంట్ అఫైర్స్, జీకే అన్నీ బాగుంటాయి. మీరు ఆ ఆర్పిఎఫ్ ఎస్ఐ డిసెంబర్ 2, డిసెంబర్ 3, 13 ఒక్కో రోజున 3 షిఫ్ట్ల వరకు ఉన్నాయి. 5 రోజులు 2, 5, 7, 9, 13 రోజులు అలా తారీఖులో జరిగినాయి. ఆ 15 షిఫ్ట్ పేపర్లు మీరు బాగా సాల్వ్ చేశారనుకోండి, మీకు ఈ 2024 అంటే వెరీ నియర్గా ఒక 3 నెలల క్రితం క్వాంటు, రీజనింగు, జీకే, కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతున్నాడో మీకు అర్థమైద్ది. మీకు అర్థం కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2021లో చదివితే మనం ఇబ్బంది పడతాం. అందుకే నాకు అంత సేఫ్ కాదు అనిపిస్తుంది. స్టార్టింగ్లో నేను ఇదే అనుకున్నాను, కానీ ఇట్ ఈస్ నాట్ సేఫ్ అనిపిస్తుంది. కాబట్టి ఇదే బెస్ట్ మెథడ్ అన్నమాట. సో నాకు తెలిసి ఇదే బెస్ట్ మెథడ్. కాబట్టి చక్కగా టెక్స్ట్ బుక్లో ఆ పేపర్లన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పేపర్ని అద్భుతంగా రాయండి, గట్టిగా పర్ఫామ్ చేయండి. నెక్స్ట్ వీటితో రాయడంతో పాటు ఈ టెస్టులు 15 రోజులు ఉన్నాయి, రోజుకో టెస్ట్ అవగొట్టేసేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక మాక్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి, మనకి టెక్స్ట్ బుక్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి సెక్షనల్ టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా CBT 1కి సంబంధించినవి. దీంట్లో ఇదిగోండి జనరల్ అవేర్నెస్ 40 మార్కులకు ఉండిద్ది. ఓకేనా? 40 మార్కులకి మంచి టెస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్, బాగా పెద్ద వ్యక్తులు, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో, ఒక డిగ్రీ లెవెల్ ఎగ్జామ్లో క్వశ్చన్లు ఎలా అడుగుతాడో బాగా తెలిసిన వాళ్ళు డిజైన్ చేసిన విషయం అన్నమాట. సో దీన్ని మీరు బాగా జాగ్రత్తగా రాయండి. ఓకేనా? ఇక్కడ కనీసం 25 నుంచి 30 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. వాటి మధ్య నువ్వు ఉన్నావంటే నీకు ఎగ్జామ్లో 20 మార్కులు వస్తాయి. నీ ఇక్కడికి 25 నుంచి 30 మధ్య వస్తే అక్కడ నీకు 20 రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ నీకు సైన్స్ ఉండిద్ది, ఇక్కడ నీకు హిస్టరీ ఉండిద్ది, ఇక్కడ నీకు స్టాటిక్ జీకే ఉండిద్ది, ఇక్కడ కరెంట్ జీకే ఉండిద్ది, జోగ్రఫీ ఉండిద్ది, పాలిటీ ఉండిద్ది, ఎకనామిక్స్ ఉంటాయి. అర్థమైందా? అన్నీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఉండిద్ది. చదువుతాను, వీటి గురించి కూడా చదువుతాను. ఓకేనా? సో రోజుకు ఒక మాక్ టెస్ట్ రాయాలి. నెక్స్ట్ ఈ జనరల్ అవేర్నెస్ టెస్ట్లు ఎన్ని ఉంటే అన్ని జాగ్రత్తగా అవగొట్టాలి. అవగొట్టమన్నా కానీ అవగొడటానికి రాయొద్దు. ఓకేనా? 40 క్వశ్చన్ రాసిన తర్వాత ఒక 20 నిమిషాలు రాసేస్తావు, ఈజీగానే ఉండిద్ది. తర్వాత ఒక 30 నిమిషాలు దాన్ని అనాలిసిస్ చేయాలి. అర్థమైంది? ఏ నుంచి అడుగుతున్నాడు, కింద డీటెయిల్స్లోకి వెళ్ళు, ఏ క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఉదాహరణకి ఒక ఫెస్టివల్ అడిగాడు అనుకో, ఆ ఫెస్టివల్ గురించి పూర్తిగా ఆలోచించే. ఏదో ఒక ఆర్ట్ అండ్ కల్చర్ అడిగాడు, దాని గురించి పూర్తిగా ఆలోచించే. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఫ్లూట్ వాయించేది ఎవరు, తబలా వాయించేది ఎవరు, అర్థమైంది, సన్నాయి వాయించేది ఎవరు, షెహనాయి వాయించేది ఎవరు, ఇవి బాగా ఎక్కువగా అడుగుతున్నాడు. ఎన్విరాన్మెంట్ మీద క్వశ్చన్ అడగచ్చు, సమ్మిట్ మీద అడగచ్చు,
అలా నువ్వు ప్రతిదీ నువ్వు ఎనాలిసిస్ చేయి. అర్థమైందా? రాయటానికి తక్కువ సమయం తీసుకో, ఎనాలిసిస్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకో. కనీసం 45 నిమిషాలు ఒక టెస్ట్ మీద నువ్వు స్పెండ్ చేయాలి రోజుట్లో. అలా ఆ టెస్ట్ను అవగొట్టు. నువ్వు ముందే అవగొట్టావో నువ్వు హడావుడిగా అవగొడతావని చూస్తున్నావు అర్థం. గుర్తుపెట్టుకో. 45 నిమిషాలు స్పెండ్ చేయి, 20 నిమిషాలు రాసేస్తావు, సింపుల్. ఓకేనా? ఇంకో 20 నిమిషాలు అనాలిసిస్ చేయి, 20 లేదా 25 నిమిషాలు. ఓకేనా? 20 నిమిషాల్లో పెట్టుకుంటే నీకు చాలా మంచిది. ఎందుకంటే నీకు ఎగ్జామ్లో 1:10 నిమిషాలు మిగులుతాయి. రీజనింగ్ ఫాస్ట్గా చేసుకున్నా, అర్థమెటిక్ నువ్వు క్యాలిక్యులేషన్స్ చాలా కష్టంగా చేస్తావు కదా, నీకు సేఫ్ సైడ్లో ఉంటావు. ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. ఓకేనా? నువ్వు ఇది 20 నిమిషాల్లో అవగొట్టగలిగితే, లేకపోతే కష్టం. ఓకేనా? తర్వాత అది అయిపోగానే ఇదిగోండి మాక్ టెస్ట్ సిరీస్ చాప్టర్ టెస్ట్లు ఉన్నాయి. ఈ చాప్టర్ టెస్ట్లో జనరల్ సైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. నెక్స్ట్ మ్యాథ్స్ రీజనింగ్ చేయొద్దు. మ్యాథ్స్ రీజనింగ్ ఆల్రెడీ నువ్వు ఎక్కడ చేసేస్తావు, మాక్ టెస్ట్లో రాసేస్తావు కదా, అది చాలు. అక్కడ ప్రాక్టీస్ చాలు. నువ్వు మాత్రం కరెంట్ అఫైర్స్ టాపిక్స్, జనరల్ అవేర్నెస్ 1, 2, 3, 4 ఈ చాప్టర్ టెస్ట్లు ఫినిష్ చేయాలి. ఇదిగో ఇండస్ వ్యాలీ సివిలైజేషను, వేదిక్ ఏజు, మహాజనపడాసు. అదే ఉదయంగా పాలిటీ తీసుకున్నావు అనుకో, పాలిటీలో నీకు ఆర్టికల్స్ ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఎవరు కనుక్కున్నారు? ఆల్రెడీ జీకే మొత్తం విన్న వాళ్ళకి, ఆల్రెడీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ మీద ఐడియా ఉన్న వాళ్ళకి. కొత్త వాళ్ళకి ఇది చదివితే అర్థం కాదు. కొత్త వాళ్ళు మాత్రం ఇలా పర్ఫామ్ చేయలేరు. నేను ఆల్రెడీ చదివిన వాళ్ళకి మాత్రం ఇది చెబుతున్నాను. కొత్త వాళ్ళు మీరు ఎలా రాస్తారన్నది అసలు నాకు తెలీదు, మీకు నేనేం చెప్పలేను. కొత్త వాళ్ళ కోసమనే ఆ బిగినర్ స్ట్రాటజీ తీసుకురాబోయాను. ఆ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. కాదు మేము లాక్కలం, మాకు కొంత కాకపోతే కొంత ఐడియా ఉందనుకుంటే నువ్వు దీని మీద మనసు పెట్టి వెళ్ళిపో. ఓకేనా? అలా పాలిటీ. నెక్స్ట్ జాగ్రఫీలో మనకి రివర్ సిస్టము, అదేవిధంగా నేషనల్ పార్క్స్, అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంచురీస్, అదేవిధంగా నేషనల్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్స్. సెన్సెస్. అర్థమైందా? మీరు ఏది ఇంపార్టెంట్ చదవాలి. సెన్సెస్ నుంచి కంపల్సరీ బిట్ వచ్చింది. మీరు ఎకానమీ తీసుకున్నారనుకోండి, ఎకానమీ నుంచి ప్లానింగ్ కమిషన్ 5 ఇయర్ ప్లాన్స్ ఉంటాయి చూసారా, కంపల్సరీ బిట్ వచ్చింది. అలా కంపల్సరీ వచ్చే బిట్లు మీరు ఈ చాప్టర్ టెస్ట్లో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అర్థమవుతూ ఉండిద్ది. వీటిని డిగ్రీ లెవెల్లో ఆలోచించి సెట్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. వీటిని పూర్తి చేయండి ఈ 15 రోజుల్లో. ఓకేనా? ఎన్ని ఉంటే అన్ని. ఇదిగో 82 టెస్టులు, రోజుకు 3 వేసుకో, అర్థమైందా? అయిపోయింది. లేదా రోజుకు 4 వేసుకో. ఎంత? 10 క్వశ్చన్లు 5 నిమిషాలే. 4 వేసుకున్నావు అనుకో, అయిపోయింది. అంత అర్థమైందా? అట్లా 5 టెస్టులు నువ్వు పర్ఫామ్ చేసేదాన్ని బట్టి ఎంత? 5 నిమిషాలు. 5 టెస్టులు అంటే 5 4 20 నిమిషాలు. ఎమ్మటినే గుర్తుపెట్టుకో. అలా మరి టైం లేదు కదా, చేయకి తప్పదు. అలా నువ్వు ఫస్ట్ సెక్షనల్ టెస్ట్ అవగొట్టుకో, తర్వాత చాప్టర్ టెస్ట్ ఫినిష్ చేసుకో. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఇందాక చెప్పే కదా, ఆర్పిఎఫ్ ఎస్ఐ. ఇదిగో మాక్ టెస్ట్లు డిసెంబర్ 2 జరిగిన షిఫ్ట్ 3 ఇవంతా కూడా ఒక డిగ్రీ లెవెల్ హై లెవెల్ పేపరు. ఓకేనా? పేపర్ చాలా బాగా ఇచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో వీటిని రాయండి. ఇది ఒక మాక్ టెస్ట్ అనమాట. ఇది ఒక మాక్ టెస్ట్. ఎన్టీపీసీ మాక్ టెస్ట్ ఒకటి రాయండి. రోజుకి 2 మాక్ టెస్టులు. ఆర్పిఎఫ్ ఎస్ఐ మాక్ టెస్టు, ఎన్టీపీసీ మాక్ టెస్టులు, 2 మాక్ టెస్టులు. ఇక్కడితో మీకు గంటన్నర 3 అవర్స్ అయిపోయింది. తర్వాత ఈ మిగిలిన సమయంలో అప్పుడు మీరు చాప్టర్ టెస్టులు, సెక్షనల్ టెస్టులు రాసుకోండి. ఇదన్నమాట మీరు చేయాల్సిన పని. ఓకేనా? ఇది రాసుకున్న తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 6 మంత్స్ తీసుకోండి. లాస్ట్ 6 మంత్స్ తీసుకొని మంత్ వైజ్గా చదువుకుంటూ రా. ఫస్ట్ జాన్ పెట్టుకో. అర్థమైందా? 15 రోజులు 20 రోజులు ఉన్నాయి కాబట్టి 5 4 వేసుకో, లేకపోతే 6 3 వేసుకో. అలా కంప్లీట్ చేసుకో. జనవరి, ఫిబ్రవరి, మార్చు ఇలా వేసుకొని జాగ్రత్తగా ఒక మంత్లో ఏమేమి ఉంటాయో అన్ని విషయాలు జాగ్రత్తగా చదువుకుంటూ రా. ఓకేనా? ఇన్డెప్త్గా చదవద్దు. ఓకేనా? విషయాన్ని పైనే పట్టేసుకో, లోపలికి వెళ్ళిపోయి అంత హడావుడిగా చదివద్దు. ఓకేనా? పైన పట్టుకోవడానికి ట్రై చేయి. ఉదాహరణకి జనవరి చదువుతున్నావు అనుకో, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక విషయం జరిగింది, దాని గురించి నీకు ఒక అవగాహన ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ అయితే S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంది, దాని గురించి చదవాలి. నెక్స్ట్ మిసైల్స్ ఉన్నాయి, ఆ మిసైల్స్ గురించి చదవాలి. నెక్స్ట్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ వచ్చింది న్యూస్లోకి, 107 నేషనల్ పార్క్, దాని గురించి చదువుకోవాలి. అలా ఒక విషయం పట్టుకోగానే వెనక్కి వెళ్తూ ఉండు. అలా నువ్వు చక్కగా మర్చిపోయాను. ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే అపాయింట్మెంట్స్ అనేవి వదలకూడదు.
సమ్మిట్స్ అనేవి వదలకూడదు, ఇండెక్స్ అనేది వదలకూడదు, స్పోర్ట్స్ న్యూస్ అనేది వదలకూడదు, డేస్ అనేది వదలకూడదు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, వాటిలో ఇవి ఇంకా ఇంపార్టెంట్. వీటిని మాత్రం తొక్కిపెట్టి నారదీసేయండి. అర్థమైందా? కంపల్సరీ అడుగుతాడు, ర్యాంకింగ్స్ ఇవి తెగ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చాలా డేటా ఉండిద్ది. డేటా, ఈ డేటా గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అయ్యి చాలామంది రారు. అర్థమైందా? నెక్స్ట్ ఎస్ఎన్టీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, ఇవి కూడా ఇక డేటా ఉండిద్ది. ఐఎన్ఎస్ త్రిశూల్ అంటాడు, ఐఎన్ఎస్ త్రిశూల్ అంటాడు, ఆ మిసైల్ ఇక్కడి నుంచి ప్రయోగం చేసామంటాడు, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక పార్క్ స్టార్ట్ చేసామంటాడు, అర్థమైందా? బ్రహ్మోస్ మొబైల్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ చేసామంటాడు. అలా రకరకాలుగా వెళ్తూ ఉంటాడు. అలాగే నువ్వు జస్ట్ 6 months కవర్ చేసుకుంటే అవకాశం ఉండొచ్చు, ఉండిద్ది అని కూడా చెప్పట్లా. ఎందుకంటే సమయం లేదు. నువ్వు 12 నెలలు చదవటానికి కూర్చుంటే సమయం లేదు. ఓకేనా? మ్యాక్సిమం సమయం లేదు కాబట్టి 20 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నీ స్కోరు 70కి రావటానికి, అర్థమెటిక్ రీజనింగ్ పక్కన పడేస్తే కనీసం 40 మార్కుల్లో 25 పైన రావటానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. నా స్టూడెంట్స్కి నేను చెబుతున్నాను. ఇదే షూర్, ఇదే రైట్ అన్నట్టు మీకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరూ 20 days స్ట్రాటజీ ఎలా చదువుతారంటే ఆన్లైన్లో కొట్టుకోవటం, నెట్లో కొట్టినా వచ్చిద్ది. మీరు నాది చూసి చూడండి, అందరిది చూడండి, మీకు చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు రాసేవాళ్ళు కాదు, వాళ్ళు చెప్పేవాళ్ళే. నేను మీకు చెబుతూ రాస్తూ ఉంటా, నేను రాస్తా కదా ఎన్టీపీసీ, కాబట్టి నాకు ఐడియా ఉండిద్ది. కాబట్టి నెట్లో కొట్టుకొని ఆ ప్లాన్ చెప్పేయటం కాదు. అందుకే మీరు కామన్గా కొట్టండి. అంతెందుకు 20 days ప్లాన్ కొడితే ఈరోజు అందరిది వినండి ఎలా ఉండిద్దో. ఒక 4 వీడియోలు ఉన్నతో నాది వినండి, మీకు చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఏంటి ఇలా చదువుతున్నాడు, ఆ సెక్షనల్ టెస్ట్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏంటంటే మీకు అనిపిస్తూ ఉండిద్ది. మీకు తేడా క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా? ఎందుకంటే ప్రిపరేషన్ ప్లాన్ ఎగ్జామ్కి ముందు చేయాలి అని నామకే వాస్తే చేయడం వేరు, చేసింది పిల్లలకు ఉపయోగపడాలి, కొంతమందిని లబ్ధి పొందుకోవాలని చేయడం వేరు. మనది ఆ రెండో రూట్ అనమాట. కాబట్టి అది మీకు క్లియర్గా అర్థమైపోతూ ఉండిద్ది. సో నువ్వు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపో. ఓకేనా? సో చక్కగా చాప్టర్ టెస్ట్ తీసుకో, అదేవిధంగా సెక్షనల్ టెస్ట్ తీసుకో, కంపల్సరీగా 2 మార్క్ టెస్టులు రాయి. అర్థమైందా? అది కూడా కుదిరితే పీసీలోనే రాయి. ఒకటి ఎన్టీపీసీకి సంబంధించి రాయి, ఒకటి ఆర్పిఎఫ్ ఎస్ఐకి రాయి. మీకు క్వశ్చన్ తెలుసా? మనకి ఏఎల్పీలో రీజనింగ్ ఇలా అడిగాడు సార్, అలా అడిగాడు సార్, మేము చేయలేకపోయాను సార్ అని మీరు చాలామంది ఇబ్బంది పడ్డారు కదా. నేనైతే పర్ఫెక్ట్గా అన్నీ పెట్టేశాను. రీజనింగ్ ఎందుకు పెట్టాను తెలుసా? నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్లు అన్నీ చేశాను. మీరు ఇప్పుడు వెళ్ళి ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్లో రీజనింగ్ చూడండి. సేమ్ రీజనింగ్ ఏఎల్పి సిబిటి 2లో అడిగాడు, సేమ్ ప్యాటర్న్ అడిగాడు. ఓకేనా? సేమ్ ప్యాటర్న్, ఏమీ మారలా. అంటే 2024లో అప్డేటెడ్గా రైల్వే దేని మీద దృష్టి పెడుతూ వెళ్తుంది. వాడు క్యాలెండర్ అడగట్లేదు, వాడు బ్లడ్ రిలేషన్స్ ఎక్కువ అడగట్లేదు, ఎక్కువ ఆల్ఫాబెటికల్ సిరీస్ మీద వెళ్తున్నాడు. అంతా రీజనింగ్ నేర్చుకోవడం కాదు, అప్డేటెడ్గా రైల్వే దేని మీద వెళ్తుంది నీకు తెలియాలి. అది తెలియాలంటే ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్స్ తెలియాలి. రీసెంట్గా ఆర్ఆర్బి, జేఈ ఎగ్జామ్ జరిగింది, సిబిటి 2, దాంట్లో 50 మార్కులు జనరల్ అవేర్నెస్ ఉంటాయి, అవి కూడా చూడు. దాంట్లో కరెంట్ అఫైర్స్ ఏం అడిగాడో చూడు, దాంట్లో జీకే క్వశ్చన్స్ ఏం అడిగాడో చూడు, ఎంత బార్డర్గా అడిగాడో చూడు. దాంట్లో 3 నెలలకు మించి కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడగలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చదువుతున్నా నేను. అందుకే లేట్ అయింది నాకు చెప్పడం. నేను కూడా రాగానే వీడియో చేసేయచ్చు. నేను 4 రోజుల నుంచి కొట్టుకుంటున్నా, ఎలా చెప్పాలా, ఎలా చేయాలి, ఎలా అర్థం అవ్వాలి. 20 రోజుల్లో పిల్లలు ప్యానిక్ అయిపోతారు. అర్థమైందా? ఏల్పి అడావుల్లో ఉన్నారు. ఒక పక్కనేమో సైకో ఎగ్జామ్ పెడతాడో లేదో తెలీదు, ఇంకో పక్కన ఎన్టీపీసీ ఎగ్జామ్, ఇది క్వాలిఫై అయితే సిపిటీకి బాగా చదువుకుంటారు. ఇంకో పక్కన స్టేట్లో కానిస్టేబుల్ ఎగ్జామ్, ఇది కాకుండా హైకోర్టు ఎగ్జామ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. వీటి మధ్యలో పిల్లల్ని ఎలా రైడ్ చేయాలి, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా చదువుకున్న దాంతో ఎక్కువ స్కోర్ని ఎలా కొట్టించాలని చెప్పి 4 రోజులు, మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు, 4 రోజులు ఆలోచన చేసి మా ఫ్రెండ్స్ని కనుక్కొని ఇది తయారు చేశా. లేకపోతే ఆ నోటిఫికేషన్ పడంగా నేను వీడియో పెట్టేయచ్చు, నోటుకు వచ్చింది మాట్లాడేయచ్చు. నా మనసు ఒప్పుకోదు, నేను చేయను. కుదిరితే వీడియో చేయనేమో కానీ అలా అయితే చెప్పలేనండి నేను. అందుకే ఇలా తయారు చేసి చెబుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఈ ప్లాన్ని ఫాలో అవ్వండి. చక్కగా మీరు కొంతవరకు అప్డేట్ అవుతారు, మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా? సో సండే గిండి మీరు రెస్ట్ తీసుకున్నా, చర్చికి అలా వెళ్ళినా, నేను చర్చికి వెళ్తాలే అందుకే చదువుతున్నాను, కాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే మిగతా రోజులన్నింటి కూడా చక్కగా ప్లాన్ చేసుకొని మంచిగా చదువుకోండి. ఓకేనమ్మా? ఇబ్బంది ఏమీ ఉండదు. మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఇక మెయిన్స్కి చూడండి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సిబిటి 2కి ఇలా క్లాసులు ఎవడైనా చదువుతాడా అన్నట్టుగా చదువుతాను, మీరే షాక్ అవుతారు. అలా కరెంట్ జీకే, అలా స్టాటిక్ జీకే, అలా మీ యొక్క ఎవడు చెప్పుకున్నాడు. అసలు అలాగే ప్లాన్ చేశా, ఇదిగోండి ఇవన్నీ ప్లాన్ చేశా. అసలు
నా మనసంతా చాలా ఇవ్వండి ఎన్ని రెడీ చేసుకొని నేను చాలా డిప్రెషన్ అయ్యా ఇంత బాగా చూద్దామని చెప్పి. కానీ అయింది సరే, వాట్ ఎవర్, జరగాల్సిందేదో జరిగింది. ఓకేనా. సో మీరైతే ఈ బిగినర్స్కి, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, ఈ 20 రోజుల్ని నేను చెప్పినట్టు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. కాబట్టి ఇంకో విషయం, ఈ సైకో ఎగ్జామ్ గురించి అందరూ చాలామంది అడుగుతున్నారు. చూడండి, ఇంటిమేషన్ ఇస్తాను. సైకో అనేది మీకు చెప్పాను, అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్లోనే కొనండి. అక్కడ డెస్క్టాప్ ప్యాటర్న్ అన్నీ ఎగ్జామ్కి పోలినట్టే ఉంటాయి. ఓకేనా. సో అది మీకు ఈజీగా ఉండేది. రెండో విషయం, 14వ తారీఖుతో క్వశ్చన్స్ రైజ్ చేయడం అనేది అయిపోయిద్ది. నెక్స్ట్ జూన్ 5వ తారీఖుతో ఎగ్జామ్ అనేది పెట్టాలి. కాబట్టి ఈ మే 14 నుంచి జూన్ 5 మధ్యలో సైకో ఎగ్జామ్ పెడతానికి ఎక్కువగా అవకాశం లేదు. ఎందుకంటే 10 డేస్ ముందు ఇంటిమేషన్ ఇవ్వటం, సెంటర్ సెలెక్ట్ చేయడం, అంత టైం ఉంది కదా. సో మ్యాక్సిమం జూన్ మధ్యలో జరగచ్చు. ఎన్టీపీసీ జరుగుతున్నప్పుడు మధ్యలో జరిగిద్ది అనుకుందాం అనుకో, కొంతమందికి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతున్న రోజు సైకో ఎగ్జామ్ రావచ్చు. కాబట్టి ఆ మధ్యలో కూడా ఇవ్వడు. అంటే మోస్ట్లీ నార్త్లో మాట్లాడుతున్న అర్థం ఏంటంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ తర్వాతే జరిగిద్ది అంటున్నారు. కాబట్టి నువ్వు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. ఇంకో విషయం చెప్పనా మీకు ఒకవేళ మంచి జరగాలంటే ఏం జరగచ్చో చెప్పనా. చూడండి జోదా, ఎవడైతే లక్కీ క్యాండిడేట్ ఉంటాడో, లక్కీ క్యాండిడేట్ అనమాట, వీడికి ఎగ్జామ్ జరిగిన ఒక 10 రోజులకు కానీ 5 డేస్ తర్వాత కానీ ఎగ్జామ్ ఉండిద్ది. అంటే జూన్ 5 నుంచి మొదలు పెడితే ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఉండదు, 5 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉండిద్ది. అలా 5 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉన్నోళ్ళు మీరేం చేయాలంటే కంపల్సరీగా ఎగ్జామ్ అనాలిసిస్ వినాలి. ఎందుకంటే ఎగ్జామ్ అనాలిసిస్ ఉంటే వాడు వచ్చి ఎగ్జామ్ రాసినాడు, సార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అడుగుతున్నాడని చెబుతాడు, అప్పుడు మనం అది చదవచ్చు. సార్ ఎన్విరాన్మెంట్లో యాక్ట్ల గురించి అడుగుతున్నాడు అంటాడు, అది మనం చదవచ్చు. సార్ ప్లానింగ్ కమిషన్ నుంచి బాగా అడిగాడు అంటాడు, అది మనం చదవచ్చు. సార్ ఇండెక్స్లు బాగా అడిగాడు అంటాడు, వాడు మనం చదవచ్చు. సార్ సబ్మిట్స్ బాగా అడిగాడు సార్ అంటే అది మనం చెప్పచ్చు. సార్ యాసిడ్స్లో వాడి నేమ్స్ అడిగాడు సార్ అంటే అది బాగా చదవచ్చు. అంటే వాడు ఏం చెబితే దాన్ని మనం బాగా చదవచ్చు. అంటే ఎగ్జామ్ చివరి రోజుల్లో పడింది అనుకో, వాడికి చాలా బెనిఫిషియల్గా ఉండిద్ది. వాడు ఎవడంటే లక్కీ క్యాండిడేట్. మరి మీది ముందు పడిద్దా వెనక పడిద్దా తెలియదు. ఒకవేళ వెనక పడ్డ వాళ్ళు అనుకోండి, అది మనలాగా ఎలా చేయాలో ఎగ్జామ్ అనాలిసిస్ నేను చేసి చక్కగా వీడియో పెట్టి ఒక అరగంట 2 గంటలు ఉంచి తీసేస్తాను. ఎమ్మటనే మన వాళ్ళందరూ చూడండి, దాని ప్రకారంగా ప్రిపేర్ అయిపోండి. ఓకేనా. మరి ముందు పడిన వాళ్ళు ఏం చేయాలి, మాకు చెప్పాలి, కాస్త మాకు చెబితే మాకు ఉపయోగకరంగా ఉండిద్ది. ఓకేనా. నువ్వు ఎలాగో రాయలేవు కదా, అది ఒకరికి చెబితే నాకు ఉద్యోగం రాదు అనుకో మాక, అలా అయితే నేను మీ ఎవ్వరికి చెప్పకూడదు. కానీ చెబుతున్నానా లేదా, అదంతా ట్రాష్. అందరికీ చెప్పాలి, అందరితో పాటు పోటీ పడాలి. కుంటోలతో పోటీ పడితే అట్ట, నీ పక్కన నోటి బాగా తయారు చేయాలి, వాడు బాగా పరిగెత్తాలి, నువ్వు బాగా పరిగెత్తాలి. అప్పుడు ఇద్దరు సమఉజ్జీ పందెంలోకి దిగితే ఎవడు కొడతాడో విన్నర్గా తెలిసిద్ది. అది ఒకడు కాలు తీసేసి వాడికి ఏం చెప్పకుండా పరిగెత్తి నేను గెలిచి అనకూడదు. కాబట్టి పక్కన వాళ్ళు అడిగితే చెప్పకుండా ఉన్నోడికి ఉద్యోగం రాదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా ట్రాష్. నేను కాంపిటేటివ్లో బాగా చూస్తూ ఉంటాను. ఇట్స్ ఎ ఫూలిష్నెస్. మెచ్యూరిటీకి ఉన్న క్యాండిడేట్స్ మనం చేయకూడదు. ఓకేనా. కాబట్టి ఇది చాలా లక్కీ విషయం అన్నమాట. కాబట్టి ఎగ్జామ్ దూరంగా పడాలి, లేట్గా పడాలి అని ప్రార్థన చేసుకోండి. ఏదైనా జరగచ్చు. కాస్త లేట్గా పడితే 5 రోజులు చాలు, బయటకు వచ్చిందా ఆ 40 మార్కుల జనరల్ అవేర్నెస్ని మనం అనాలిసిస్ చేసి దాని మీద ఏమైనా కుదిరితే వీడియోస్ కూడా చేస్తాను. నా వైపుగా నేను ఎంత చేయగలను అంత చేస్తాను. మీరు మాత్రం ఈ ప్లాన్ని ప్రిపేర్ అవ్వండి. ఓకేనమ్మా. కాస్త వీడియో పెడతానికి ఆలస్యమైంది, అర్థం కాకుండా పెడతాం ఎందుకని చెప్పి ఆలోచన చేసి పెట్టాను. ఓకేనా. కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్లో మంచి వీడియోసే వస్తాయి. మీరు అన్నీ నమ్మదగిన వీడియోసే వస్తాయి. మిమ్మల్ని మోసం చేసే కానీ మిమ్మల్ని డైల్యూట్ చేసే వీడియోలు నేను చేయను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాను. ఓకేనా. అందరూ బాగా చదవండి. రైల్వేలో ఎక్కువ మంది మన వాళ్ళు ఉండాలి, అది మన టార్గెట్. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. అందరికీ షేర్ చేయండి అమ్మా. బాయ్.